భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. వైల్డ్ వుల్ఫ్ ఛానల్ అంట, ఎల్లో మీడియా వద్దు. ఆయన అన్నం ఏంటంటే మోదీ గారు, అమిత్ షా ముద్దరు షాక్ అయిపోయారట. ఎందుకు చంద్రబాబు నాయుడు గెలిచేస్తున్నాడని వాళ్ళకి సీక్రెట్ సర్వేలో వచ్చేసాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ని కలిశాడు యాక్సిడెంటల్గా. వాళ్ళు ఏదో చాలాసేపు మాట్లాడుకున్నారు, ముచ్చట్లు ఆడుకుంటారు. తెలంగాణ భాషలో చెప్పండి, ముచ్చట్లు. అయిపోయిన తర్వాత దాన్ని బట్టి తెలుగుదేశం కాంగ్రెస్ అంటే ఇండియా అలయన్స్లోకి కానీ వెళ్ళిపోద్దామో అని భయపడిపోయి వాళ్ళు వెంటనే పవన్ కళ్యాణ్ 5వ తారీఖు రమ్మన్నారు. జాన్ 5న వచ్చి ఏం చేస్తావో మాకు తెలియదు, తెలుగుదేశం కూటమిలో మేము ఉండాలి అని చెప్పి అంటారట. అంటే తెలుగుదేశం కూటమిలో చేరిపోవడానికి బీజేపీ వెంపర్లాడుతుంది అని అంటాడు ఈయన. వైల్డ్ ఉల్ఫ్. పిచ్చి కుక్కని పెట్టుకుంటే వాడదాం. వైల్డ్ ఉల్ఫ్ ఏంటి? ఉల్ఫే వైల్డ్. టేమ్ ఉల్ఫ్ అంటే అది విశిష్టం. అందుకని వైల్డ్ ఉల్ఫ్ అవసరం లేదు. ఉల్ఫ్ అంటేనే వైల్డ్ అని. సరే, వాళ్ళ థాట్స్ కూడా వైల్డ్గానే ఉన్నాయి. పాపం యాజ్ యూజువల్ ఎల్లో మీడియా అంతా కూడా ఎగ్జాజరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంత దాన్ని అంత చేయడం, తర్వాత అవతలవాడు చేసిన దాన్ని అసలు కనిపించకుండా చేయడం, అలా ఉంటాయి. సరే, వాళ్ళు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలిచేస్తాడని బీజేపీ వాళ్ళు చేసిన ఇంటర్నల్ సర్వే, సీక్రెట్ సర్వేలో తెలిపింది. తర్వాత ఏమో ఈ డీకే శివకుమార్తో మాట్లాడాడంటే వాడు ఎలాంటి అడ్వైస్ ఇస్తాడో, వాడు ఏం చేస్తాడో, డబ్బులు వేస్తాడో, సపోర్ట్. తర్వాత ఇండి కూటమి ఆల్రెడీ తెలంగాణలో వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు సడన్గా అయినా తెలుగుదేశానికి కాంగ్రెస్ సరిపోతుంది. వాళ్ళిద్దరు భావజాలు ఒకటే. వాళ్ళకి దేశంతో పని లేదు, పవర్ కావాలి, డబ్బులు చేసుకోవాలి, అంతే. ఇలాంటి వాళ్ళు ఇద్దరు బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్. వాళ్ళు హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అంతేగాని బీజేపీతో పొత్తు కుదరదన్నాడు. బీజేపీ వాళ్ళు డబ్బుల కోసం పనిచేయరు. ఏదో మన రాష్ట్రమో దేశమో బాగు చేద్దామని ట్రై చేస్తారు ఎంతో కొంత. అది సో వాళ్ళకి వీళ్ళకి కుదరడం కష్టం. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి కలవడానికి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కొంతలో కొంత రాష్ట్రానికి మంచి చేద్దామనే చూస్తున్నాడు. సరే, ఇప్పుడు ఏమంటాడు ఇతను? అసలు అభివృద్ధి జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంటాడు. మరి వాళ్ళు 5 ఏళ్ళు పాలించాడు కదా. రాష్ట్ర విభజన అయిన వెంటనే ఇతను వచ్చాడు. 5 ఏళ్ళ పాటు ఏం చేశాడు? ఏం చేశాడు? అది ఎవడాడు? అమరావతిని ఏం చేశాడు? సింగపూర్ చేస్తున్నాడు. సింగపూర్ కాదు, పోనీ జన హైదరాబాద్ లెవెల్గా తీసుకొచ్చేది దానిపోయాడు. దాంట్లో విపరీతమైన స్కాములు, స్కీములు. ఆ ల్యాండ్ అంతా కూడా వాళ్ళ సామాజిక వర్గాన్ని చెప్పి అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయించి దాన్ని ఏమో రియల్ ఎస్టేట్ చేసేద్దామని ఏదో చేసాడు పాపం. అంటే ఇప్పుడు మన బుద్ధి కరెక్ట్గా ఉండాలండి. త్రికరణ శుద్ధి అంటారు కదా. మన ఆలోచన, మన చేసే పని, చెప్పే మాట 3 కరెక్ట్గా లైన్లో ఉండాలి. అంతేగాని ఆలోచనేమో అందరిని ముంచేద్దామని, చేసే పనేమో ఏదో అందరికీ ఉద్ధరణ చేస్తున్నానంటే చూపించడం పూర్తి చేయడం. మాట అబ్బో మీకోసం పుట్టాను నేను, నా అంత అడ్మినిస్ట్రేటర్ లేడు అని చెప్పేసి. దీనివల్ల ప్రజలకి నమ్మకం పోతుంది తప్ప ఆల్రెడీ పోయింది. ఆయన మీద నమ్మకం ఎవరికీ లేదు నాకు తెలిసి. ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ అంతా ఉండడం వల్ల ఆయనకి, పవన్ కళ్యాణ్ ఏం ఊరుతుంది? నాకు తెలిసి 25 సీట్లు ఇస్తాడు నేను, ఎమ్మెల్యే సీట్లు. ఆ 25 సీట్లోనూ వీళ్ళ వాళ్ళని పెడతాడు వ్యతిరేకంగా పెట్టి 25 సీట్లు గెలవకుండా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గెలవకూడదు. జగన్ గెలిచిన పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ వల్ల గెలవకూడదు. అలాంటి బుద్ధులతో వెళ్తుంటాయి
దాంతో ఈయన కింద ఈయనతో పార్ట్నర్షిప్ చేసి ఎదిగిన పార్టీ ఒకటి చెప్పండి, బీజేపీని శాంతం నొక్కేశారు. అతను పెద్ద వటవృక్షం అండి, వటవృక్షం, మహావృక్షం. ఆయన కింద ఆ నీళ్ళలో ఏ ఒక్క పర్లేదు, గడ్డి కూడా వెళ్ళదు. అంచేత ఆయనతో పుట్టెట్టుకుని బీజేపీ ఏదో ముందుకెళ్దాం అనుకుంటోంది అని అంటే అది చాలా బీజేపీ వాళ్ళు అంత అమాయకులు గారు. పవన్ కళ్యాణ్ కొంచెం దొరికిపోయాడు. ఆయన మరి ఎత్తుగడేంటో, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో నాకేం అర్థం కాలేదు. ఆయన పెట్టుకుని అడ్వైజర్ తేడా ఎవడు, నాదెండ్ల మనోహర్, వాడు ప్రాక్సీ, తెలుగుదేశం ప్రాక్సీ ఆబ్వియస్లీ. వాడు ఏం చెప్తే ఈయన చేస్తాడు. దాంతో ఒక రాజు అన్నవాడు అడ్వైజర్ కరెక్ట్గా లేకపోతే అధపాతాళానికి పోతాడు. సరైన మంత్రులు ఉండాలి, సరైన అడ్వైజర్ ఉండాలి, అప్పుడు రాజు స్టార్ గురించి ఇదండి. సో మోదీ గారు, అమిత్ షా గారు భయపడిపోయి పవన్ కళ్యాణ్ 5వ తారీఖు రమ్మన్నారు ఢిల్లీకి. మరి అక్కడ ఏమవుతుంది చూద్దాం. మరి బీజేపీకిను టీడీపీకి పొత్తు కావాలని వాళ్ళు వెంపర్లాడుతున్నారు. మరి అది ఎంత మట్టుకు అవుతుందో చూద్దాం. జై హింద్, జై శ్రీరామ్.